సో మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేయకముందు, ఎంటర్ కాకముందు నాకు ప్రతి టెక్నాలజీ తెలియాలి, ప్రతి టెక్నాలజీ మీద నేను మంచి నాలెడ్జ్ తెచ్చుకొని, మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని మాత్రం అనుకోవద్దండి. సో యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ నాట్ టు నో ఎవ్రీథింగ్ బిఫోర్ ద జాబ్. ఓకే, సో జాబ్ ముందు నాకు ప్రతి ఒక్కటి తెలియాలనుకోవద్దండి. మీరు కంపెనీలోకి స్విచ్ అవుతున్నప్పుడు, వన్స్ మీరు జాబ్లోకి ఎంటర్ అయ్యి కంపెనీలోకి స్విచ్ అయిన తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని అండ్ వాళ్ళ టూల్స్ అండ్ టెక్నాలజీస్ బేస్ చేసుకొని వాళ్ళు ట్రైన్ చేస్తారు అండ్ కేటీ ఇస్తారు అండ్ మీకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తుంటారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కంపల్సరీగా ఏదైనా టెక్నాలజీ మీద మీరు ఏదైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటారో ఆ టెక్నాలజీ మీద ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉండి న్యూ టెక్నాలజీ ఏదైనా సరే నేను నేర్చుకోగలను అనే ఒక ఈగర్నెస్ ఉండి మీ దగ్గర కొంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఉంటే మీరు ఎనీ కంపెనీలో ఈజీగా సర్వే అవుతారు. ఎనీ టెక్నాలజీ మీద గ్రిప్ నాలెడ్జ్ అయితే తెచ్చుకుంటారు అండ్ వర్క్ సర్వే కూడా చేస్తారు. ఎలాంటి టాస్క్ అని కంప్లీట్ చేయగలుగుతారు. ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ తీసుకోండి. ఫస్ట్ ఒక క్యాండిడేట్ ఏదైనా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సపోజ్ గూగుల్లో జాయిన్ అవుతాడు. యాక్చువల్గా అతనికి చెక్ చేసేది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు, సమ్ కోడింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. బట్ అక్కడ వర్క్ చేసేది మాత్రం వాళ్ళు ఏవైతే డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి, వేరియస్ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేస్తారు. ఇలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఏదో ఒక టెక్నాలజీ మీద స్ట్రిక్ అయి ఉంటారు. ఓకే, సో లైక్ జావా స్క్రిప్ట్ అని, గోలాంగ్ అని, ఓకే, అండ్ AWS అని అండ్ GCP అని, ఇలాగ కంపెనీ వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీస్ అండ్ టూల్స్ అన్నీ కూడా యూజ్ చేస్తుంటారు. సో అవన్నీ కూడా మీరు నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ సెకండ్ది ఇంకోటి ఏదైనా మీరు అమెజాన్ కంపెనీ లేకపోతే ఏదైనా మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ కంపెనీ జాయిన్ అయితే దానికి సంబంధించిన టూల్స్, స్పెసిఫిక్ టూల్స్, టెక్నాలజీస్ నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ జాయిన్ అయితే సమ్ కంపెనీ రియాక్ట్ చేసి అడగచ్చు, రెడెక్స్ అడగచ్చు, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అవి నేర్చుకొని వాటి మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అవి నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే అతని లైఫ్లో ఎన్ని రోజులు అయితే వర్క్ చేస్తాడో, ఎంతకాలం అయితే వర్క్ చేస్తాడో, ఎప్పటికప్పుడు కంపెనీని బట్టి వాళ్ళు యూజ్ చేసే ప్రాజెక్ట్స్ని బట్టి అప్డేట్ అవుతూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాము అండ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటం అండి. అంతేగాని నాకు జాబ్ రాకముందు నేను ప్రతిదీ నేర్చుకోవాలనేది మాత్రం అది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ప్రతిరోజు ఎంత ప్రాక్టీస్ చేసినా మీరు రియల్ టైంలో ప్రాజెక్ట్ చేయండి అవి ఎవరికి గుర్తుండవు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది పెద్ద రాదు, అవి మర్చిపోతుంటారు కొన్ని రోజుల తర్వాత కూడా. సో అందుకని బిఫోర్ జాబ్ ఏంటంటే ఏదైతే స్కిల్స్ మీద మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో, జాబ్ చేయాలనుకుంటున్నారో దాంట్లో బేసిక్స్ ఏవైతే ఉంటాయో, ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద నాలెడ్జ్ తెచ్చుకొని స్ట్రాంగ్గా ఉండండి. అండ్ సమ్ ఫజిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ప్రాక్టీస్ చేస్తుండే ఖాళీగా ఉన్న టైంలో. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది యాజ్ యూజువల్, అది మళ్ళీ స్పెసిఫిక్ చెప్పనవసరం లేదు. ఓకే, ఇవ్వండి. అంతేగాని నేను ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకుంటాను, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకుంటాను, డేటాబేసెస్ నేర్చుకుంటాను, సర్వర్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా నేర్చుకొని అన్ని రోజులు నేర్చుకోవటమే కానీ ఏది గుర్తుండదు, ఏముండదు ఒక రోజుకి. ఎవరైతే కంపెనీలో జాయిన్ అయ్యి మీరు నేర్చుకున్న ఏదైతే స్కిల్స్ ఉంటాయో అవి అప్లై చేస్తారో ప్రాక్టికల్గా, అప్పుడే మీకు ఏ కాన్సెప్టు ఎక్కడ యూజ్ అవుతుంది, దేనికోసం యూజ్ అవుతుంది అనేది క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో అందువల్ల ఎవరు టెన్షన్ పడవద్దు. సో ఇన్ని టెక్నాలజీస్ ఉంటాయా, ఇన్ని నేర్చుకోవాలని ఉండదు. అది మీ టైంతో పాటు మీరు జాబ్ చేస్తుండగా అన్నీ అవే కంపెనీసే నేర్పిస్తుంటాయి, మీరు కూడా నేర్చుకుంటుంటారు. ఆ ఈగర్నెస్ మీలో ఉండాలి, నేర్చుకుంటుంటారు అండ్ సర్వే అవుతుంటారు, మంచి ప్యాకేజ్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరు మీకు ప్రతిదీ తెలియని అవసరం లేదు బిఫోర్ జాయినింగ్ ఎనీ జాబ్. బట్ బేసిక్స్ మీద, ఫండమెంటల్స్ మీద స్ట్రాంగ్గా ఉంటే అది చాలు. చెప్పింది కరెక్టో కాదో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఎంకరేజ్ కూడా ఎంతో అవసరం మంచి కంటెంట్ అప్లోడ్ చేయడానికి. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.